Already we discussed about some of the key points. Crops in India, long-term and short-term crops, Kharif and Rabi crops, seasons and yielding, growing paddy, agriculture tasks. So we discussed about these points earlier, and then we will also discuss today about the seeds, seed crisis, seed sowing, and then manures also. So I will repeat the same thing for once again. Okay, what are the crops in India? Generally, we grow means. So in India, mostly paddy, maize, wheat, ragi, pulses, sugarcane, jute, coconut, groundnut, tea, cotton. Generally, we grow these are the crops in India. So paddy is grown in all over the India, maize in certain areas, wheat mostly grown in the North India, ragi also grown in South India, and then pulses grows in all over the India. Browse notebook అనేసి సెల్ డాక్యుమెంట్స్ అనేసి మనం సెకండ్ ఆప్షన్ సెల్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మీకు బ్రౌజ్ ఏదో వస్తుంది, చూపిస్తాను. జస్ట్ వేరే సౌండ్ వస్తుంది నాని గారు. Okay, jute, coconut and groundnut, these are all grown in certain areas in the country. Tea, mostly tea and coffee, mostly in the Kerala, Tamil Nadu, in northeastern states, where the hill areas are there. And then cotton also scattered all over the India. So these are the main crops which we grown in India. Okay, so భారతదేశం లోపల రకరకాల పంటలు పండిస్తున్నారు. దాంట్లో వరి చాలా ముఖ్యమైనది. దేశం అంతటా వరి పంటను పండిస్తుంటారు. వరి గురించి కొంచెం స్పెషల్గా ఒక అంశం ఉంది, దాని గురించి తెలుసుకుందాం. అండ్ అదే విధంగా మొక్కజొన్న, గోధుమ వీటి కూడా పండిస్తుంటారు. గోధుమ చాలా ఎక్కువగా ఉత్తర భారతదేశం లోపల, నార్త్ ఇండియా లోపల ఎక్కువ పండిస్తారు. రాగులు దక్షిణ భారతదేశంలో ఎక్కువ పండిస్తారు. పప్పు దినుసులు, చెరుకు, జనుము, కొబ్బరి, వేరుశెనగ, పత్తి లాంటివి దేశమంతటా రకరకాల ఏరియాల లోపల అన్ని చోట్ల పండించే అవకాశం ఉంటుంది. ఒక టీ మరియు కాఫీ లాంటివి మాత్రం తమిళనాడు, కేరళ లాంటి ఆ ఏరియాలో సమ్ ఏరియాస్ కొండ ప్రాంతాల లోపల పండిస్తారు. దాని తర్వాత ఈశాన్య రాష్ట్రాల లోపల పండిస్తారు. ఎక్కడైతే కొండ ప్రాంతాలు ఉంటాయో ఆ ఏరియా లోపల మనకు టీ, కాఫీ తోటలు అనేటివి కనబడుతుంటాయి. సో ఈ పంటలు ఎక్కువగా భారతదేశం లోపల పండించేవి. దక్షిణ భారతదేశంలో ఏంటంటే వరి ఎక్కువ ప్లేస్ లోపల పండిస్తారు. జొన్నలు, రాగులు కూడా పండిస్తారు. పప్పు దినుసులు, వేరుశెనగ లాంటివి కూడా ఎక్కువగా పండించే అవకాశం ఉంటుంది. కొంచెం వాటర్ సోర్స్ ఎక్కువ ఉన్నతోన కొబ్బరి తోటలు అండ్ దెన్ హార్టికల్చర్ అంటారు, పండ్ల తోటల పెంపకం, మామిడి కానీ, బత్తాయి కానీ, ఇంకా రకరకాల పండ్ల తోటల పెంపకం అనేది కూడా మన దేశం లోపల బాగుంది. ఇవి సాధారణంగా భారతదేశంలో పండించేటటువంటి పంటలు. సో ఈ పంటల లోపల పండించే సమయాన్ని బట్టి, డ్యూరేషన్ ఆఫ్ ద టైం, డ్యూరేషన్ ఆఫ్ ద క్రాప్ టైం, పండించే పంట యొక్క కాలాన్ని బట్టి we divide into two type of crops. Those are long term crops and then short term crops. So it divided, classified on the basis of the duration of the crop time. So what is the long term crop means? If it takes more than 180 days for harvesting, those crops are called as the long term crops. Jowar, red gram, these are the examples for the long-term crops. So these crops takes more than 180 days. And some of the crops, they only take the 100 days. Those are called as the short-term crops. Green gram, black gram, these are the examples for the short-term crops. అంటే 180 రోజులు అంతకంటే ఎక్కువ రోజులు పంట పండడానికి సమయం తీసుకుంటే వాటిని ఏమంటారంటే దీర్ఘకాల పంటలు అని అంటారు. 100 రోజులు అట్లా తీసుకుంటే ఆ పంటల్ని స్వల్పకాల పంటలు అని అంటారు. ఇట్లా 180 రోజులు అట్లా తీసుకునే వాటికి జొన్న కానీ, కంది కానీ, ఇవన్నీ ఉదాహరణ. పత్తి కూడా అదేవిధంగా ఇట్లా స్వల్పకాల పంటలు 100 రోజులు అట్లా తీసుకునే వాటికి మినుములు, పెసర్లు, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. వాటికి షార్ట్ టర్మ్ క్రాప్స్ కు, స్వల్పకాల పంటలకు ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. సో అది డిపెండ్ ఆన్ ద టైం, డ్యూరేషన్ ఆఫ్ ద క్రాప్ టైం. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, long term and then short term. Okay, this is on the basis of the duration of the time, and then on the basis of the seasons.
it is classified into two crops. Those are Kharif and Rabi crops. Short term and long term on the basis of the duration of the time. This one is on the basis of the seasons. Rainy season, particularly rainy season, and then winter season. So the crops which grown in the rainy season, they are called as the Kharif crops. Generally, the time is June to October. Most of the rains will be happen in these months. So Kharif crops means which grown in the rainy season. Generally, these are called as the rainy season crops. So the word Kharif is came from the Arabic word that means is the rain. So we say it is as the rainy season crops. So the crops which grown in rainy season, those are called as the Kharif crops in between the June to October. Paddy, chili, sugarcane, jowar, cotton, black gram, turmeric. These are the examples for the Kharif crops. And then the crops which grown in winter season, they are called as the winter crops or Rabi crops. Rabi means in Arabic it is the meaning of the winter. So we called it as the winter crops. So the crops which grown in the winter season, they are called as the Rabi crops. October to January or October to April. So this is the time for the Rabi crops. Wheat, maize, coriander, barley, these are the examples for the Rabi crops. So nowadays, there is no distinction between the Kharif and Rabi crops, even though because so many hybrid type of seeds are developed by the scientists, even though the crops which related to the rainy season, which related to winter season, if they grown in those seasons, we will get the more yielding. That is very important. Even nowadays also. సో వానాకాలంలో పండే పంటల్ని ఖరీఫ్ పంటలు అంటారు, వానాకాలం పంటలు అంటారు. ఎందుకంటే ఇవి జూన్ నుంచి అక్టోబర్ వరకు వానలు బాగా పడతాయి కదా, ఆ సమయం లోపల ఈ పంటలు పండుతాయి. కాబట్టి ఈ ఖరీఫ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే అరబిక్ లోపల ఖరీఫ్ అంటే వాన అని అర్థం. సో వానాకాలంలో పండుతుంది కాబట్టి దీనిని వానాకాలం పంటలు అంటారు. వరి, మిరప, చెరుకు, జొన్న, పత్తి, మినుము, పసుపు ఇవన్నీ కూడా ఉదాహరణలు ఖరీఫ్ పంటలకు, వానాకాలం పంటలకు. అట్లా చలికాలంలో పండే పంటలను రబీ పంటలు అంటారు, చలికాలం పంటలని కూడా అంటారు. ఎట్లయితే ఖరీఫ్ లోపల అరబిక్ లో ఖరీఫ్ అంటే వాన అని అర్థము, రబీ అంటే అరబిక్ లోపల చలి అని అర్థం. ఇది కాలాల మీద ఆధారపడ్డది. దీస్ నేమ్స్ ఆర్ కేమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద సీజన్స్. సో రబీ అంటే చలి అని అర్థం, దీనిని చలికాలం పంట అంటారు. అక్టోబర్ నుంచి జనవరి కానీ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు కానీ పండిస్తారు. గోధుమ, జొన్న, కొత్తిమీర, బార్లీ ఇవన్నీ కూడా ఉదాహరణలు వేటికి, రబీ పంటలకు. అయితే ఈ మధ్యకాలం లోపల ఇప్పుడు వరి ఉందనుకోండి, ఖరీఫ్ పంటగా పండిస్తున్నారు, రబీ పంట కూడా పండిస్తున్నారు, కొన్ని చోట్ల గోధుమ కూడా పండిస్తున్నారు. కానీ వాటికి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంటుంది, అది మాట్లాడదాం నెక్స్ట్ మనం. ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంటే పంట దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది, మోర్ ఈల్డింగ్ ఇస్ దేర్. సో ఇప్పుడైతేనంటే కొంచెం శాస్త్రవేత్తలు రకరకాల వంగడాలు, విత్తనాలు కనుగొనడం వల్ల సీజన్స్ యొక్క డిఫరెన్స్ లేకుండా అనేది ఉంటున్నది. కానీ నేచురల్ గా అయితే మాత్రం ఏ సీజన్ లో పండించేవి ఆ సీజన్ లో పండించడం వల్లనే మనకు ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. సో వి విల్ సీ రిలేషన్ బిట్వీన్ ద సీజన్స్ అండ్ క్రాప్ ఈల్డింగ్. సో ఏ రకంగా దే ఆర్ రిలేటెడ్ విత్ ద ఈల్డింగ్ విత్ ద సీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద టోటల్ ఈల్డింగ్ డిపెండ్స్ ఆన్ ద ఫ్లవరింగ్ ఆఫ్ ద ప్లాంట్స్. The total crop production depends on the flowering of the plants. The flowering of the plants is depends on the duration of night time. That is very, very important. This is depends on the plant to plant. So in this only so some plants need less than 12.5 hours night duration for more flowering. Our crop production depends on the flowering. Some plants, they need less than 12.5 hours in night duration. Some of the plant, they need the more than 12.5 hours night duration. For example, wheat is there. What we said, we need the night duration. It is the crop of the Rabi crop. So this is need the less than 12-30 hours night duration. పగలు ఎక్కువ ఉండాలి దీనికి, సో రాత్రి అనేది తక్కువ ఉండాలి. కాబట్టి రబీ లోపలనే ఇది వండించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది.
So some plants need less than 12.5 hours night duration for more flowering. Then only they will get the more crop production. So these are called as the short night duration plants. Short night అంటే తక్కువ రాత్రి ఉంటుంది. లాంగ్ డే ప్లాంట్స్ ఎక్కువ అనేది టైం అనేది ఉంటుంది. సో లాంగ్ డే ప్లాంట్స్ అనేది ఉంటుంది. సో వీట్ ఈస్ కల్టివేటెడ్ ఇన్ రబీ ఓన్లీ. అందుకొరకే అది రబీ లోపల పండిస్తారు. అంటే ఫిబ్రవరి లోపల, మార్చి నెల లోపల, ఏప్రిల్ నెల లోపల ఇట్లా టైం గడుస్తారంగా. ఈ టైం గడుస్తారంగా వి విల్ హ్యావ్ ద లాంగ్ డే. దాని ఫ్లవరింగ్ వచ్చే టైం వరకల్లా, నాట్ ఫ్రమ్ ద ఎట్ ద టైమ్ ఆఫ్ ప్లాంటింగ్, ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ఇట్ నీడ్స్ ద లాంగ్ డే and night duration will be less. So these plants like the wheat, they are cultivated in the rabi season. We say it is as the winter crops. They will be planted at the time of the winter, then it goes to February, March, April, those time the flowering will be come from the plants. So they need that time. The night duration is very, very short. Long day is required for that plants. So some plants need more than 12.5 hours for the flowering. So example is the soya bean. So in this night duration plants, these are called as the night duration plant. They need the more than 12.5 hours for flowering night time. And then short day plants. So at the time of November, December, January, so this is the time where they can give the more flowering. So you remember these two words. Those are short night duration plants and then night duration plants. Night duration plants, they required more than 12.5 hours for flowering. Short night duration plants required less than 12.5 hours night duration for flowering. So examples for the short night duration plants is the wheat, and then night duration plant is the soya bean. Other than these two types of plants, day neutral plants is there. What is the day neutral plants means? They cannot affect anything on flowering. There is no effect on the flowering. Sorry, this example for the day neutral plants is the soya bean, and then night duration plants example is the maize. జొన్న అంటాం కదా, అది ఎగ్జాంపుల్. సో ఏదైనా పంట బాగా రావాలంటే దాని మీద పుష్పించడం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎన్ని పుష్పాలు పూసినాయి, ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి అనే దాని మీద ఉంటుంది. మరి ఫ్లవర్స్ అనేటివి ఎక్కువ రావడం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే డే టైం ఎక్కువ ఉంటుందా, నైట్ టైం ఎక్కువ ఉంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. పగలు సమయం ఎక్కువ ఉంటే ఒకలాగా, రాత్రి సమయం ఎక్కువ ఉంటే ఒకలాగా పడతాయి. ఉదాహరణ గోధుమ ఉందనుకోండి, దానికి 12.5 గంటల కంటే తక్కువ రాత్రి సమయం ఉండాలి, పగలు ఎక్కువ ఉండాలి. రాత్రి తక్కువ ఉండాలి, పగలు ఎక్కువ ఉండాలి. అంటే రాత్రి సమయం 12.5 గంటల కంటే తక్కువ ఉంటుంది. అందుకొరకు దాన్ని రబీలో పండిస్తారు. ఎందుకొరకంటే జనవరి దాటిన తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ టైం లోపల పగలు సమయం అనేది ఎక్కువ ఉంటుంది, రాత్రి సమయం అనేది తక్కువ ఉంటుంది. అందుకొరకే ఆ టైం లోపల పండిస్తారు. వాటిని ఏమంటారు అంటే దీర్ఘ రాత్రి కాల పంటలు అని అంటారు వాటిని. అంటే 12 గంటల కంటే తక్కువ రాత్రి సమయం ఉంటుంది, ఇది స్వల్ప రాత్రి కాల పంటలు అని అంటారు. ఎక్కువ టైం అనేదేమో పగలు అనేది ఉంటుంది, తక్కువ సమయం అనేదేమో రాత్రి సమయం ఉంటుంది. సో ఆ రకంగా పండిస్తారు. ఇంకా కొన్ని రకాల పంటలు ఉంటాయి. రాత్రి 12.5 గంటల సమయం ఉంటుంది కంటే ఎక్కువ ఉంటుంది, దాన్ని దీర్ఘ రాత్రి కాల పంటలు అంటారు. తక్కువ పగలు సమయం ఉంటుంది. దీనికి ఉదాహరణ ఏమిటంటే మనకు జొన్న దీనికి మొక్కజొన్న, పత్తి ఇలాంటివి దీనికి ఉదాహరణలు. ఇంకా కొన్ని ఉంటాయి, వాటికి రాత్రి సంబంధం లేదు, పగలు సంబంధం లేదు. అవి ఎలా ఉన్నా కూడా అవి పుష్పించడం అనేది సాధారణంగా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సోయాబీన్ అంటారు. అంటే వాటికి రాత్రి మరియు పగలతోటి ఎలాంటి సంబంధం ఉండదు. డోంట్ కన్ఫ్యూజ్. రెండు రకాల అంశాలు ఉంటాయి. ఒకటి రాత్రి సమయం తక్కువ ఉండడం, పగలు సమయం ఎక్కువ ఉండడం. ఇది గోధుమ ఉదాహరణ. రెండవది రాత్రి సమయం ఎక్కువ ఉండడం, పగలు సమయం తక్కువ ఉండడం. దీనికి ఉదాహరణ మొక్కజొన్న, పత్తి. ఈ రెండింటితోటి సంబంధం లేకుండా రాత్రి పగలు ఎంత ఉన్నా కూడా ఉండేటటువంటి దానిలోకి ఉదాహరణ సోయాబీన్. సో కాలానికి పంట దిగుబడికి మధ్య సంబంధం ఉంటుంది. అంటే ఖరీఫ్ పంటలు, రబీ పంటలు అంటేనేమో ఏ కాలాల్లో పండుతాయి, ఆ కాలం లోపలనే ఎందుకు ఎక్కువ పండుతాయి అంటే it depends on the flowering. Why the flowering different taken place? Because of the daytime and night time. If some of the plants depend, they can deliver more flowering, depends on the night time. Some
they give more flowers depending on the daytime. So this is the relation between the seasons and the crop yielding. Next, we will discuss about the paddy. In this lesson, they taken the paddy as the example. So paddy is called as the global grain. దీన్ని విశ్వధాన్యము విశ్వ పంట అని అంటారు. ఎందుకంటే వరి అనేది ప్రపంచం మొత్తంలో పండిస్తారు. వరి అనేది ప్రపంచంలో అందరూ తింటారు. కొందరు ఎక్కువ, కొందరు తక్కువ తినొచ్చు, కానీ ఎక్కువ తింటారు. సౌత్ ఇండియన్స్ వరికి సంబంధించినటువంటి బియ్యం, అన్నం ఎక్కువ తింటారు. కొంచెం నార్త్ ఇండియన్స్ తక్కువ తీసుకుంటారు. బట్ ఆల్ ఓవర్ ద వరల్డ్, it is a global grain. All over the world, they will take the rice as the food. అందుకే దాన్ని ఏమంటామంటే విశ్వ పంట, విశ్వధాన్యం అని చెప్పి అంటాం. సో దిస్ paddy is identified that it is cultivated from the Mesolithic period. అంటే రాతి యుగం నుంచి కూడా ఈ వరి పంట పండిస్తున్నటువంటి ఆధారాలు దొరికినాయి. ఈవెన్ ద great civilization and then oldest civilization, that is the Harappan civilization, in that also we identified the growing of the paddy. మనకు హరప్పా నాగరికత లోపల కూడా వరిని పండించేటటువంటి ఆనవాళ్ళు అనేటివి దొరికినాయి. సో వరిని పంట పండించడం అంటే ఇప్పుడు కాదు, ఎర్లీ మ్యాన్ టైం నుంచి ఉంది. మానవుల ప్రారంభ కాలం నుంచి కూడా వరిని పండించడం అనేది ఉంది. సో ఆ వరి పంట ఆధారంగా మనము ఇది చేసుకోవచ్చు. అండ్ దెన్ వరిని ఇప్పుడు విశ్వధాన్యం పంట అని అంటున్నాడు. ఇట్స్ ఏ గ్లోబల్ గ్రెయిన్. ప్రతి దగ్గర ఇది పండుతుంది కాబట్టి దాన్ని ఆ విధంగా అంటున్నారు. ఇది ఎక్కువగా ట్రాపికల్ వెట్లాండ్స్ లోపల ఎక్కువ పండుతుంది. సో నవేడేస్ వి కెనాట్ సే అవి అది డిపెండ్స్ ఆన్ ద వాటర్. వాటర్ దొరికితే చాలా అది ఎక్కడైనా పండించే ప్రయత్నాలు ఇప్పుడు అనేది జరుగుతున్నాయి. ఈవెన్ ఇట్ గ్రోన్ ఇన్ ద కూల్ టెంపరేచర్ ఏరియాస్ లైక్ ద చైనా, జపాన్, ఆస్ట్రేలియా ఆల్సో నవేడేస్ దే ఆర్ crop production will be taken place in these countries also. And then what I earlier said, even in Kharif and Rabi also, paddy is growing nowadays. Okay, earlier that is the crop of the Kharif only. Nowadays, on the availability of the water, paddy is growing in the Kharif and Rabi also. సో ఇప్పుడైతే ఖరీఫ్, రబీ పంటలుగా కూడా వరిని పండిస్తున్నారు. గతం లోపల ఇదైతే నీళ్లు అవైలబుల్ ఉండేటటువంటి వానాకాలం లోపలనే పండించేవాళ్ళు. ఇప్పుడు వాటర్ అవైలబిలిటీ, నీటి లభ్యత అనేది ఎక్కువ ఉండడం వల్ల రెండు కాలాల లోపల పండిస్తున్నారు. ఇదే కాకుండా ఇది చలి ప్రాంతాల లోపల కూడా బాగానే పండిస్తున్నారు. చైనా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల లోపల కూడా ఇప్పుడు వరిని బాగానే పండిస్తున్నారు. ఇది రాతి యుగం నుంచి వరిని పండిస్తున్నారు. హరప్పా నాగరికతలో కూడా ఇది దొరికింది. జనరల్ గా ఉష్ణమండల తడి నేల లోపల ఇది ఎక్కువగా పండుతుంది. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి అనేక వంగడాలు ఎక్కడైనా కూడా వండేటట్లు కూడా వస్తున్నాయి. జనరల్ గా ఖరీఫ్ కు సంబంధించింది ఇప్పుడు రబీ పంటకు కూడా వేస్తున్నారు. సో వ్యవసాయం చేసేటప్పుడు there are so many steps are there. So these are the agriculture tasks: preparing the soil, sowing of seeds, applying manure and pesticides, irrigation, weeding, crop harvesting, storage of crops. అంటే ఏ వ్యవసాయం పంట అయినా సరే, whether it is a paddy, whether it is a groundnut, whether it is a cotton, maize, anyone, wheat, anyone. So we are having the some of the steps in the agriculture. అవేంటి అంటే నేలను దున్నడం, విత్తనాలు నాటడం, ఎరువులు, క్రిమినాశకాలు వాడకం, నీటి పారుదల, కలుపు తీయడం, పంట కోత, పంట నిల్వ. దీస్ ఆర్ ద స్టెప్స్ విచ్ ఆర్ అప్లికబుల్ టు ఆల్ ద క్రాప్స్, ఈవెన్ టు ద హార్టికల్చర్ క్రాప్స్ ఆల్సో. దేనికైనా కూడా ఇవి తప్పనిసరిగా అవసరమైనటువంటివి. అంటే ఈవెన్ మ్యాంగో గార్డెన్ కానీ, ఏవైనా కూడా ఆరెంజ్ గార్డెన్ కానీ, ఏ రకమైనటువంటి గార్డెన్స్ తోటలు పెట్టినప్పటికీ కూడా ఈ స్టెప్స్ అనేటివి కంపల్సరిగా ఉన్నాయి. సో వి విల్ సీ the first one, the preparing the soil, that is the plowing and then leveling is the major one, which we go to the production of the crop production. సో నేలను సిద్ధం చేయడము, దున్నడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. దీని లోపల దున్నడము, చదును చేయడం అనేది రెండు ప్రక్రియలు ఉంటాయి నేలను సిద్ధం చేయడం లోపల. దాంట్లో ప్లోయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జనరల్ గా మడులు, కయ్యలు అని అంటారు. చేను అని అంటుంటాం కదా, we are using the word madulu. Generally in English we say it is a field plot. So first, whenever they go to the plowing, they leave the water and the manure. They will give the water and manure to the fields. ఎప్పుడైతే ముందు దున్నడానికి వెళ్తారో అక్కడ ముందు ఎరువేస్తారు, ఎరువేసిన తర్వాత నీళ్లు పెడతారు, నీళ్లు పెట్టిన తర్వాత దున్నడం అనేది స్టార్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్లోయింగ్ is that plowing will loosen the soil, so which helps in the penetration of the soil and water. So this is very, very important. And then water is also stored so long time, and then soil becomes of the soft. So the plowing is very important. First one step in the crop production.
First of all, the use of the plowing is that which loosen the soil. With the loosening of the soil, it becomes a very soft. With that, it helps in the easy penetration of the soil and water and the manures also. And then roots also penetrates into the deep. And then another two things is that soil-friendly microorganisms are there, earthworms like that. They can grow well. They can increase their size. With that, the crop yielding shows much impact on the number of the earthworms. And then at the same time, the harmful microorganisms are which are present in the field, they will come out from the soil. The insects, eggs which are in the soil, they come out from the soil and then they will die due to the sunlight. So they will expose to the sunlight, which leads to the dying of the insect eggs. So these are the uses of the plowing. So for the plowing, we are using the iron and wood plows. Mostly nowadays, we are using the iron plows and then tractor. With the help of the tractor, plowing is taken place in nowadays. So general, the plow shape is the T shape is there. The shape of the plow is the T shape, and the ridges which comes from the plowing is in the V shape. ద రిడ్జెస్ ఇప్పుడు నాగలి పెట్టి దున్నుతాం కదా, దున్నినప్పుడు వచ్చే సాలు అంటారు, చాలు అంటారు. దే ఆర్ ఇన్ ద వి షేప్. అవి వి ఆకారంలో ఉంటాయి. ఆ నాగలి ఏదైతే ఉందో అది టీ ఆకారం లోపల ఉంటుంది. ఇప్పుడైతేనంటే మనం ఇనుముతో తయారు చేసినటువంటి నాగళ్ళని ఎక్కువ వాడుతున్నారు. ట్రాక్టర్లకంతా అవే ఉంటున్నాయి. చెక్కతోటి కలపతోటి చేసినటువంటి నాగళ్ళు గతంలో బాగా వాడేది, ఇప్పుడు కూడా వాడుతున్నారు. కానీ ఏదైతే ట్రాక్టర్లతోటి వాడుతున్నారో అది మాత్రం ఎక్కువగా ఇనుపవే ఉంటాయి, మొత్తం ఇనుపవే ఉంటాయి. అండ్ దెన్ ఈ దున్నడం వల్ల ఏం లాభం ఉంటుంది అంటే, ఏదైతే ఎరువు మనం వేస్తామో, ఏదైతే నీళ్లు మనం పెడతామో అదంతా కూడా మొత్తము భూమి లోపలికి బాగా ఇంపుతుంది. అట్లనే వేల్రు కూడా భూమి లోపలికి బాగా చొచ్చుకోపోతాయి. సో నీళ్లు కానీ వేల్రు కానీ మనం పెట్టిన ఎరువు కానీ భూమి లోపలికి పోయేటట్లుగా నేలను మృదువుగా మారుస్తుంది. ఆ మృదువుగా మార్చడం వల్ల అవన్నీ కూడా లోపలికి చొచ్చుకొని పోగలుగుతాయి. దానివల్ల ఏమవుతుంది, నీళ్లు కూడా ఎక్కువ కాలం నిల్వ అనేది ఉంటుంది. ఇంకా రెండు లాభాలు ఏంటంటే, రైతులకు ఉపయోగపడేటటువంటి కొన్ని పంట దిగుబడిని పెంచేటటువంటి జీవులు ఉంటాయి, వానపాములు కానీ అటువంటి ఉపయోగకరమైనటువంటి జీవులు అనేటివి అవి ఎక్కువ సంఖ్య లోపల పెరుగుతాయి, వృద్ధి చెందుతాయి. అట్లనే ఇంకోటి ఏం జరుగుతుంది, హానికర సూక్ష్మజీవులు ఏవైతేనంటే పంటలను దిగుబడిని దెబ్బతీస్తాయో, పంటలకు వ్యాధులను కలుగజేస్తాయో, వాటికి సంబంధించిన కీటకాల గుడ్లు కానీ అవన్నీ కానీ కీటకాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చి సూర్యుని ఎండకు తగిలి అవన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది, చనిపోతాయి కూడా. ఎక్కువ ఎండ ఉందంటే అవన్నీ చనిపోతాయి. సో ఈ విధంగా దున్నడం వల్ల చాలా లాభం అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ చేసే పని ఏంటంటే రైతులు దున్నడం చేస్తారు. ఆ దున్నిన తర్వాత అవి ఏమైతే అప్ అండ్ డౌన్స్ విల్ బి టేకన్ ప్లేస్ విత్ ద ఫ్లోయింగ్. సో టు లెవెల్ ద థింగ్స్, the leveling of the soil will be taken place by the farmers. For they use the levelers. To level the soil, they use the leveler, which is made of the log and irons. So nowadays, even iron blades are mostly using than the logs. But earlier, they use the log and iron blades for the leveling. So the leveling helps in the sowing seeds and planting. And another thing is use of the leveling is that the water and nutrients which is giving from the farmers, giving by the farmers, they reach to each and every plant. They will reach to each and every part of the fields. So that is very important of the leveling. So first they will do the plowing. With the up and downs which happens with the plowing, they will level the soil with the leveler. With the leveler, the water and the manures and everything which will give that will be reached to each and every plant in the same manner. So it also helps in the sowing seeds and then planting also. Nowadays, most of the levelers are used by the iron blades, and then earlier they are used by the logs. సో దున్నడం తర్వాత నేలను చదును చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. అది ఏంటంటే దున్నిన తర్వాత ఎగుడు దిగుడులు ఉంటాయి. ఆ ఎగుడు దిగుడులను సరి చేయడానికి చదును అనేది చేస్తారు. ఈ చదును చేయడం వల్ల ఏం జరుగుతుంది, నీళ్లు కానీ ఎరువులు కానీ ఏదైతే మనం మొక్కలకు అందిస్తామో అవన్నీ కూడా సమానంగా ప్రతి మొక్కకు అందుతాయి. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం విత్తనాలు నాటుతాం కదా, ఆ విత్తనాలు నాటడం అనేది చదును వల్ల చాలా ఈజీగా అవుతుంది. లేకపోతే అంటే చాలా కష్టం ఉంటుంది. చదునుగా ఉంటేనే మనం విత్తనాలను నాటవచ్చు. అయితే చదునుకు వాడేటటువంటి పరికరాలు చెక్కలతోటి కానీ ఇనుముతోటి కానీ తయారు చేస్తారు.
జనరల్ గుంటక గుంటుక అనే పదాలతోటి మనం తెలుగు లోపల వాడతాం లెవెలర్ని తెలుగు లోపల. సో ఈ మధ్యకాలం లోపల ఎక్కువగా అన్ని ఇనుముతో తయారు చేస్తాం కాబట్టి లెవెలర్ వాడతాం అనేది అంశం. సో ఇక్కడి వరకు ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేసినాను నేను. ఇక్కడి వరకు మొన్న కూడా మాట్లాడినాం, అంటే వరి అవన్నీ లేదు, అవన్నీ కొన్ని పాయింట్స్ యాడ్ చేసినాను. సో అనదర్ స్టెప్ ఆఫ్టర్ preparing the soil is the first step. Second one is the sowing the seeds. So now we level all the fields. Now it is ready to sowing the seeds. For sowing, we must first select the seeds. So what type of seeds are very useful for the sowing means which are wrinkle free, which are round shaped and more weighing seeds. So this type of seeds are very useful to sow in the getting the crops. ఏవైతే ముడతలు పడి ఉన్నాయో, గుండ్రంగా లేవో, తేలికగా ఉన్నాయో అవి పనికిరావు. ఏవైతే గుండ్రంగా ఉంటాయో, బరువుగా ఉంటాయో అటువంటి వాటిని మాత్రమే విత్తనాలుగా రైతులు ఎంపిక చేసుకుంటారు. ఎందువల్ల అంటే వాటి తోపల మొక్క యొక్క గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, బాగా పెరుగుతాయి. కాబట్టి దే విల్ సెలెక్ట్ ద సీడ్స్ వితౌట్ wrinkle free, round shaped and more weighing seeds. For that what they can do, they will dip the seeds in the water. So which are float on the water, they will delete, those are all seeds. So which sink in the water, they will take to sow in the field. దాని కొరకు ఏం చేస్తారంటే నీళ్ళలో దానిని మొత్తం నానుతారు. నానిచినప్పుడు ఏం చేస్తారు, ఏవైతే పైకి తేలుతాయో వాటిని వాడరు విత్తనాలు నాటడానికి. ఏవైతే మునిగిపోయి ఉంటాయో, బరువుగా ఉంటాయో, గుండ్రంగా ఉంటాయో వాటిని తీసుకొని మాత్రమే నాటడానికి యూజ్ చేస్తారు. దానివల్ల పంట ఎక్కువ వస్తుంది. ఇట్లా రింకిల్గా ఉన్నటువంటివి, రౌండ్ షేప్ లేనటువంటివి, తేలికగా ఉన్నటువంటివి, సో ఇవి మొలకెత్తిన ఫ్లవరింగ్ స్టేజ్ వరకు రావు. కాబట్టి అటువంటి వాటిని తీసుకోరు. సో ద సీడ్స్ విచ్ సింక్ ఇన్ ద వాటర్, దే సెలెక్ట్ టు ద sow. So nowadays farmers are facing so crisis, that is the seed crisis. They are not getting the sufficient seeds because earlier they will preserve their crop yielding some of the crops as the seeds, but nowadays what they are using the hybrid seeds. They cannot sow next time, they are not used to sow next time. So every time they are buying the seeds. So in the market they are not getting the sufficient seeds. We say it is the seed crisis. Even in newspapers we will see that seed crisis is there. ఎప్పుడైతే పంట పండిద్దాం అనుకుంటారో అప్పుడే విత్తనాలు లేకుండా పోతున్నాయి రైతులకు. గతంలో ఏం చేసేదంటే రైతులు తీసుకొని వచ్చి కొన్ని దాంట్లను తీసుకొని వచ్చి దాపెట్టుకొని మళ్ళీ పంటకు వాడేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఏమైందంటే అన్ని హైబ్రిడ్ సంకర జాతికి చెందినటువంటి విత్తనాలు వాడుతున్నారు. అవి మొలకెత్తినా అవి కూడా ఫ్లవరింగ్ కు రావు. కాబట్టి అవి తినడానికి ఇంకా వేరే దానికి ఉపయోగపడతాయి, కానీ మళ్ళీ విత్తనాలుగా నాటడానికి పనికిరావు. కాబట్టి ప్రతిసారి కొనాలని కొనడం వల్ల వాళ్ళకు సరైనటువంటి సంఖ్య లోపల, అవసరమైనంత పరిమాణం లోపల విత్తనాలు దొరకక ఈ సీడ్ క్రైసిస్ అనేది వస్తుంది, విత్తన సంక్షోభం అనేది ఏర్పడుతున్నది. రైతులు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారని మనం అప్పుడు న్యూస్ పేపర్లో కూడా చూస్తున్నాం. సో ఈ సీడ్ డెవలప్మెంట్ కొరకు ఒక కార్పొరేషన్ కూడా ఉంది, నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. ఇది ఏం చేస్తా అంటే రకరకాల డిఫరెంట్ వెరైటీస్ యొక్క విత్తనాలు తయారు చేస్తారు. మనకు రకరకాల వెరైటీస్ యొక్క పంటలు ఇప్పుడు కనబడుతుంటాయి. ఇప్పుడు వరిలో కనబడుతుంటాయి, మీకు శ్రీవరి అని ఒకటి కనబడుతుంటది. సో ఇటువంటి రకాల విత్తనాలు ఏంటి కూడా ఈ నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది తయారు చేస్తుంటారు. సో విత్తనాలు విత్తే ముందు ఏం చేస్తారు, ముందే రోగాలు రాకుండా ద ఫార్మర్స్ మెడికేట్ ద సీడ్స్ విత్ ద ఫంగిసైడ్స్. సో ఫంగిసైడ్స్ తోటి ఏం చేస్తారంటే విత్తనాలను అంతా కలుపుతారు, కలిపి విత్తనాలు నాటేస్తారు. దానివల్ల ఏంటంటే ఫంగల్ డిసీజ్ అనేటివి సాధారణంగా రావు, ఈవెన్ సమ్ బ్యాక్టీరియా డిసీజెస్ కూడా రావు. ముఖ్యంగా ఫంగల్ డిసీజెస్ రావు, అండ్ దెన్ బ్యాక్టీరియా డిసీజెస్ కూడా రావు. సో బిఫోర్ షోవింగ్ ఫార్మర్స్ మెడికేట్ ద సీడ్స్ విత్ ద ఫంగిసైడ్స్. ఓకే, సో నా ద సోవింగ్ మెథడ్స్ ఈజ్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ క్రాప్స్. మనకు వరి లోపల అయితే ఒకలాగా విత్తనాలు నాటుతారు, గోధుమ ఒకలాగా నాటుతారు, నువ్వులు, పత్తి రకరకాలుగా ఉంటాయి, జొన్న రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ కూడా. సో one is the method is the broadcasting method. Broadcasting method, dispersing the seeds, throwing by hands, by scattering, that is called as the broadcasting method. అంటే మీరు చూసి ఉంటారు, నువ్వుల లాంటివి ఉంటాయి, వీటిని ఏం చేస్తారు, చేతితోటే చల్లుతారు. అవి ఒక్కొక్క విత్తనం వెయ్యరు,
పత్తి చూసింటారు, కాటన్ ఉంటారు. They will put with the hands. ఒక్కొక్క విత్తనం పెడతారు. And then you will see the red gram and groundnut like that. They will drop in a flow manner. ఇట్లా వేసుకుంటూ వెళ్తుంటారు. And then you see the paddy. So in the paddy, then they will grow in a certain place as the seedlings. And we call it as the naru, vari naru and antam. They develop the seedlings and then they will do the transplanting. దాన్ని నాటు వేయడం అని అంటాం. దాన్ని సీడ్లింగ్స్ తీసుకొని పోయి మళ్ళీ వేరే దగ్గర పెట్టేస్తారు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద ట్రాన్స్ప్లాంటింగ్, నాటు అని అంటాం. సో దీంట్లో కూడా డిఫరెంట్ శ్రీవరి ఉందనుకోండి, చాలా గ్యాప్, ఒక్కొక్క ప్లాంట్ మధ్యన చాలా గ్యాప్ తోటి నాటవలసి ఉంటుంది. సో దీస్ ఆర్ ద ప్లాంటింగ్ మెథడ్స్. రకరకాల మెథడ్స్ లోపల మనకు సీడ్స్ అనేటివి నాటుతుంటారు, విత్తనాలు అనేటివి నాటుతుంటారు. విత్తనాలు వేయడం అనేది ఒకే పద్ధతి లోపల ఉండదు, రకరకాలుగా ఉంటుంది. నువ్వుల లాంటివి చేతితోటి చల్లుతారు, కంది లాంటివి ఒక ఫ్లోలో వేస్తారు, కంది వేరుశెనగ లాంటివి. పత్తి లాంటివి చేతితోటి పెడతారు, ఒక్కొక్క దగ్గర చేతితోటి పెడతారు, ఒక ఫ్లో లాగా వేయరు, కందుల్లాగా కాకుండా. అండ్ దెన్ వరి లోపల అయితేనంటే ముందేం చేస్తారంటే విత్తనాలతో ఒక నారు తయారు చేస్తారు. ఆ నారుని తీసుకొని మళ్ళీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు పోయి నాటేస్తారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ ద ప్లాంటింగ్, sowing of the seeds. So for this also nowadays we are using the so many types of instruments. Seed drilling is available nowadays. And then paddy planter also available nowadays. అంటే వరి నాటును కూడా మొక్కనే వేస్తుంది. అండ్ దెన్ మోడర్న్ సీడ్ డ్రిల్స్ కూడా వచ్చేసినాయి. ఒక్కటేసారి ఒక 7-8 విత్తనాలను అవి వేస్తూ ఉంటాయి పొలం లోపల. సో దీస్ ఆర్ ద మెటీరియల్ అండ్ ద మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద sowing of the seeds. So one is the broadcasting. Broadcasting the dispersing seeds, throwing the hands by scattering. అంటే చేతితోటి చల్లుకుంటూ వెళ్ళే మెథడ్ ని బ్రాడ్కాస్టింగ్ అంటాం. నువ్వుల లాంటి దాని లోపల ఇది ఉంటుంది. అండ్ దెన్ సీడ్ డ్రిల్లింగ్ అనేది ఉంటుంది. సీడ్ డ్రిల్లింగ్ అనేది జనరల్ గా రెడ్ గ్రామ్ కు, గ్రౌండ్ నట్ కు, వీటన్నిటికి కూడా వాడతారు. అండ్ దెన్ పత్తి, కాటన్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. దే విల్ పుట్ విత్ ద హ్యాండ్స్, చేతులతోటి పెడుతూ ఉంటారు. అండ్ దెన్ ప్యాడీ ఈజ్ ఆల్సో డిఫరెంట్. బిఫోర్ ప్లాంటింగ్ ద ప్యాడీ ప్లాంట్, దే విల్ డెవలప్ యాజ్ ద సీడ్లింగ్స్, నారుగా డెవలప్ చేస్తారు. అండ్ దెన్ దే విల్ ట్రాన్స్ప్లాంట్ దట్ సీడ్లింగ్స్, దానిని తీసుకొని వచ్చి మళ్ళీ భూమి లోపల నాటేస్తారు. ఫర్ దిస్ ఆల్సో నవేడేస్ దే ఆర్ యూజింగ్ ద వన్ మిషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ప్యాడీ ప్లాంటర్. ఆ ప్యాడీ ప్లాంటరే దాంతో వేసే ప్రయత్నం చేస్తారు. అండ్ దెన్ గ్రౌండ్ నట్ కానీ, కంది కానీ, ఇవన్నీ కూడా సీడ్ డ్రిల్ ద్వారా కూడా వేస్తారు. మోడర్న్ సీడ్ డ్రిల్ ఈజ్ ఆల్సో నవేడేస్ అవైలబుల్. దాన్ని ఒక ట్రాక్టర్ లాంటి దానికి అటాచ్ చేసి దాంతో వేసే ప్రయత్నం అనేది చేస్తారు. దిస్ ఈజ్ అబౌట్ ద సోయింగ్ ఆఫ్ ద seeds. And then next step is the applying manure and pesticides. So we will discuss about the pesticides. Whenever if we take any crop, the pests will be attack the crops. It is a very common thing. Pests and then bacterial and fungal diseases and viral diseases will be affected with the so many microorganisms to the crop plants. About this we discussed in the third lesson. So what are the diseases caused in the plants by the different type of microorganisms? We discussed about the citrus canker, which affected by the bacteria on the lemons. And then also the fungi attacks on the sugarcane, which causes the red rot in the sugarcanes. And then in the groundnut we saw the ticca disease, which caused by the fungi. And then in tobacco there is the mosaic disease, which is caused by the viruses. And then also we discussed about the smut disease in the paddy, which is caused by the fungus. So these the fungal, bacterial and viral, these are the microorganisms which causes the different type of diseases in the plants. So here wheat, paddy, sugarcane, these are affected by the fungal diseases. When we see the leaves or stems in these plants, we will see some of the spots and scats on the dip. So these are the disease which is caused by the fungi. And then earlier also we discussed about the ticca disease, which is we see in the groundnut,
caused by the fungus. And then even we discussed about the citrus canker which caused in the lemons. Even in the lemons we see the powdery substances which caused by the virus. And then bacteria also cause some of the brown color spots and on the fruits and leaves, which is caused by the bacteria. So the pests and then microorganisms and the insects and the worms, these which causes different type of diseases on the crop plants. For that we are using the some of the pesticides, fungicides to eradicate these the insects and then worms and then fungus, bacteria and viruses. So unwisely using of pesticides or using of more pesticides which are becoming very resistant to the pests and then which causing the environmental pollution. So when we are using the pesticides, we must use with wise. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం పంటలు పండించేటప్పుడు సాధారణంగా ప్రతి పంటకు ఖచ్చితంగా వ్యాధులు అనేటివి వస్తాయి. మనం ఇంతకుముందే పంటలకు ఏమేమి వ్యాధులు వస్తాయి అనేది సూక్ష్మజీవుల ప్రపంచం అనే పాఠం లోపల నేర్చుకున్నాం. మనకు నిమ్మ జాతి మొక్కల్లో అయితేనంటే సిట్రస్ క్యాంకర్ అనేది వస్తుంది అని చెప్పని, చెరుకు లోపల అయితేనంటే ఎర్రకుళ్ళు తెగులు అనేది వస్తుంది అని చెప్పని, వేరుశెనగ లోపల అయితే టిక్కా వ్యాధి వస్తుంది అని చెప్పని, వైరస్ వల్ల పొగాకు లోపల మొజాయిక్ వ్యాధి వస్తుందని, వరి లోపల కాటుక తెగులు వస్తుంది అని చెప్పి, శిలీంధ్రం వల్ల వస్తుంది అని చెప్పి ఇవన్నీ మనం నేర్చుకున్నాం. సో కొంచెం ఇక్కడ కూడా చూస్తున్నట్టే గోధుమలు కానీ, వరి లోపల కానీ, చక్కెర లోపల కానీ శిలీంధ్రాల వల్ల వ్యాధులు వస్తాయి. అది ఎట్లా తెలుస్తుంది శిలీంధ్రం వల్ల వ్యాధులు అంటే ఆ కాండం మీద, పత్రాల మీద మనకు మచ్చలాంటివి కనబడతాయి. సో నిమ్మజాతి మొక్కల లోపల సిట్రస్ క్యాంకర్ వస్తుంది అని చెప్పి మనం ఇంత చదువుకున్నాం బ్యాక్టీరియా వల్ల. అయితే బ్యాక్టీరియాతో పాటు వైరస్ వల్ల పౌడర్ వంటి పదార్థం కూడా దాని మీద కనబడతా ఉంటది. అయితే బ్యాక్టీరియా వల్ల పండ్లు, ఆకుల పైన మచ్చలు వస్తాయని చెప్పి మనం చదువుకున్నాం. ఈ గోధుమ రంగు మచ్చలు వస్తాయని చెప్పి కనుక్కున్నాం. సిట్రస్ క్యాంకర్ అని చెప్పి అని అంటారు కూడా మనకు తెలుసు. అట్లనే మనకు వేరుశెనగ లోపల టిక్కా వ్యాధి వస్తుందని చెప్పి కూడా శిలీంధ్రాల వల్ల వస్తాయని కూడా చదువుకున్నాం. అది కూడా మచ్చలు ఆకుల పైన ఉంటాయని తెలుసుకున్నాం. సో వీటన్నిటి వల్ల ఏమిటంటే ఈ రోగాలన్నీ వస్తాయి కాబట్టి వాటిని నివారించడానికి మనం ఏంటంటే రకరకాల క్రిమినాశకాలను వాడతాం. వాటిని చంపడానికి రకరకాల మందులు వాడతాం. ఈ క్రిమినాశకాలు ఎక్కువ వాడడం వల్ల ఏమైందంటే అవి తట్టుకునే శక్తి వస్తుంది. ఎంత కొట్టినా కూడా అవి చనిపోయేటువంటి స్థితి వస్తుంది. సో ఆ వ్యాధి నిరోధక రావడం ఒకటి, దానితో పాటు వాతావరణ కాలుష్యం కూడా వస్తుంది. కాబట్టి వీటిని ఎక్కువగా వాడకూడదు. పెస్టిసైడ్స్ ను ఎక్కువగా వాడకుండా చూడాలి. అయితే చాలా మెథడ్స్ ఉన్నాయి ఈ పెస్టిసైడ్స్ వాడడము, క్రిములను రాకుండా చేయడం. సో మెనీ మెథడ్స్ ఆర్ దేర్ టు కంట్రోల్ ద pests. That is the spraying, dusting, putting the soil dumping, burning, using of the biopesticides. These are the some of the pest controlling methods. Spraying means you will see the spray the so many types of fungicides, insecticides in the fields. Spraying చేస్తుంటారు, స్ప్రే తోటి కొడతా ఉంటారు అది. అండ్ డస్టింగ్ అంటే పౌడర్ లాంటి దానిలో చల్లడం, దాంతో కూడా డస్టింగ్ అనేది చేస్తాం. అండ్ దెన్ ఏదైనా రోగం వచ్చినటువంటి ప్లాంట్ కనబడితే దాన్ని తీసుకుపోయి నేలను తవ్వి దాంట్లో డంప్ చేయడం, దాని లోపల తవ్వి పాతి పెట్టడం, అట్లా కూడా చేస్తుంటారు. అండ్ దెన్ ఏదైతే రోగం వచ్చిందో ఆ ఒక్క ప్లాంట్ ను, ఆ లీవ్ తీసుకొని కాల్చడం, బర్నింగ్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ ప్లాంట్. అట్లనే బయోపెస్టిసైడ్స్ అంటే హానికరం కానీ వాటితోటి మనం తయారు చేయడం, అంటే నిమ్మ కానీ, వేప కానీ, పొగాకు కానీ, వీటన్నిటిని చేమంతికి సంబంధించిన వాటితోటి మనం రోగాలను నిర్మూలించేటటువంటి పెస్టిసైడ్స్ తయారు చేసి చంపడం. సో ఈ రకమైనటువంటి వాటి ద్వారా కూడా మనము ఈ వ్యాధి కారకాలను, ఏవైతే వ్యాధులు కలిగజేస్తాయో వాటిని నిర్మూలించే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది క్రిమినాశకాలకు సంబంధించింది. అండ్ దెన్ so what are the symptoms which we see with different type of diseases? For example, the diseases caused by the insects, the symptoms are the small cuts and holes on the leaves. This is the symptoms which caused by the insects. And then a water swelling we will see. And then with the desert locust and Deccan wingless grasshopper, this type of insects which affects more in monsoon season. In rainy season we will see most of the insects we will see in the monsoon season. With the rainy season, the eggs which are the present on the soil, they will become as the insects.
So the insects cause the small cuts and holes on the leaves, and then swellings on the leaves, sometimes in the branches and the stems also. You see the aphids. With the aphid, the crumpled or twisted leaves we will see, which also carries the viral infections. Through the aphids, the twisted leaves we will see. అంత ఆకులు ముడతపడిపోవడం అంటే మనం చూస్తుంటాం. అండ్ దెన్ వైరల్ వ్యాధులను కూడా ఇవి ఒకదాని నుంచి ఒకదానిలకు వ్యాపింపజేస్తాయి. సో దిస్ ఈస్ ద disease reason for the which causes by the aphids. And then fungus, we will see different type of spots like white, black, brown, yellow color spots, and then fluffy or powdery coating on leaves with the fungus. And then with the bacteria and virus, we will see the decoloration of the leaves, even the stem also. So with the effect of the bacteria and virus, the color of the green color will be disappear. So that is also is the indication of the diseases. And then root infection also taken by the some types of the worms, fungus, and insects. Generally, we see this is in the lemon plants, even in the mango gardens also. So these root infection also caused by the microorganisms, insects, and then fungus, worms also. And then these are the diseases which causes by the harmful things, harmful organisms. And also some of the insects also useful for the crop plants. Those are the wasps and ladybugs, which helps in the pollination. And also they eat the harmful insects, which causes the diseases. This is the usefulness of the some of the insects. But some of the insects, they cause the diseases. They helps in the spreading of the diseases. Some of the insects which helps in the pollination, and also they eat the harmful insects. So insects which causes diseases, which also spread the diseases. Insects also helps in the pollination, and also in the eats the harmful insects and protect the crop plants. And then earlier what I said, that neem and tobacco, chrysanthemum pesticides are useful and show less impact on living things and environment also. So using more pesticides like DDT, BSC, Enrin, Allrin, endosulfan, diazine, these are all very dangerous to the nature, which causes the environmental pollution. So government also banned so many chemicals, pesticides like endosulfan, some of the DDT also. And then usage of the less quantity, they are recommending usage of the less quantity. But nowadays farmers are using in huge quantities, they are using the pesticides. So this is about the pesticides. సో క్రిమినాశకాల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. కీటకాల వల్ల ఏమైతే ఆకులపైన చిన్న ఘాట్లు, రంధ్రాలు పడడం, ఆకులు ఉబ్బడం లాంటివి కలుగుతాయి. మిడతల వంటి కీటకాలు వర్షాకాలంలో చాలా ఎక్కువ వ్యాధులకు కారణమవుతాయి. ఈ కీటకాలు అంటే వర్షాకాలం లోపల ఎక్కువ ఉంటాయి. ఎఫిడ్స్ లాంటివి ఏం ఎఫెక్ట్ చూపెడతాయంటే ఆకులన్నీ ముడుచుకుపోయేటట్లు చేస్తాయి. దానివల్ల ఏమైతుందంటే మొక్క పెరగడం అనేది ఉండదు. ఈ కీటకాల ఎఫెక్ట్స్ అవి రోగాలకు కారణం కావడంతో పాటు వేరే వైరస్ వ్యాధులను కూడా వ్యాప్తి చెందిస్తాయి. శిలీంధ్రాలను చూసినట్టే మనం తెలుపు, నలుపు, గోధుమ, పసుపు రంగు మచ్చలు మనకు పత్రాల మీద కానీ, కాండాల మీద కానీ, శాఖల పైన కనబడతాయి. అట్లనే ఒక పౌడర్ లాంటి పూత కూడా కనబడుతుంది. ఇదంతా తెల్లగా కనబడుతుంటది, నల్లగా కనబడుతుంటది. ఇదంతా శిలీంధ్రాల వల్ల కలిగేటటువంటి వ్యాధులు. అట్లనే బ్యాక్టీరియా, వైరస్ల వల్ల ఆకులు అనేటివి రంగును కోల్పోతాయి, వివర్ణమవుతాయి. ఆకుపచ్చ రంగులు అనేటివి లేకుండా పోతాయి. సో ఇవి దీనిల వల్ల పెద్ద హాని. ఈ పురుగులు, కీటకాలు, శిలీంధ్రాల వల్ల మొక్కలకు, పంటలకు ఇటువంటి హాని కలుగుతుంది. కాబట్టి అన్ని కూడా హాని కలిగించేటివి ఏముండవు. ఇప్పుడు కందిరీగల వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా పరాగ సంపర్కానికి, మళ్ళీ ఏవైతే మొక్క పంటల మీద హానికరంగా ఉంటాయో ఆ పురుగులను తినివేయడం లోపల కూడా మనకు సాయం చేస్తాయి. అంటే కొన్ని కీటకాలు యూస్ఫుల్గా ఉంటాయి, కొన్ని కీటకాలు హార్మ్ఫుల్ గా ఉంటాయి. అంటే నేను ఇంతకుముందు నేను చెప్పినట్లు నిమ్మ, పొగాకు, చామంతి వాటితో కూడా క్రిమినాశకాలు తయారు చేయొచ్చు. ఇవి వాడుతున్నట్టే ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాతావరణ కాలుష్యం అనేది ఏర్పడదు. సో ఈ మధ్య కాలం లోపల ఈ నిమ్మ, పొగాకు, చామంతి వాటితో తయారు చేసినటువంటి క్రిమినాశకాలని వాడుతున్నారు. కొన్ని డిడిటి కానీ, బిఎస్సి, ఎన్రిన్, ఆల్రిన్, ఎండోసల్ఫాన్, డయాజిన్ అనేటువంటివి ఇవి కెమికల్స్, రసాయనాలతో తయారు చేస్తారు. ముఖ్యంగా ఎండోసల్ఫాన్ లాంటి గవర్నమెంట్ బ్యాన్ చేసింది, వాడొద్దని చెప్పి. సో ఇవన్నీ ఎక్కువగా వాడుతుంటే ప్రకృతికి చాలా హానికరం. వస్తే మంచి అంటే మనకు యూస్ఫుల్, ఇప్పుడు చెప్పినా కదా కందిరీగలు ఇవన్నీ ఉపయోగపడతాయని, ఇవన్నీ కూడా చనిపోతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే యూస్ఫుల్ ఇన్సెక్ట్స్,
యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆల్సో ఎఫెక్టింగ్ విత్ ద కెమికల్స్. సో అవి వాడకుండా ఇటువంటి ఏదైతే నిమ్మ, పొగాకు, చామంతి వాటితో తయారు చేయడము లేదా తక్కువ సంఖ్య లోపల వాడడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో ఇది మనము ఈ అగ్రికల్చర్ టాస్క్ లోపల ఒక 7 స్టెప్స్ ఉన్నాయి. ఆ 7 స్టెప్స్ లోపల మనము ఒక 3-4 గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం. సో దీస్ ఆర్ ద 7 steps actual present in the agriculture task. We discussed about the preparing the soil, also discussed about the sowing of seeds, and also discussed about the applying of the pesticides only, not about the manures. Tomorrow we will discuss about the applying of manures and irrigation and weeding. Like that we will see how much we will take. So this is the big lesson. It needs to take the 2 or 3 classes. So we discussed about the preparing the soil, sowing of seeds, and the applying of the pesticides only, not the manures. సో ఒకసారి మీరంతా ఈ దానిలో కూడా ఒకసారి చదవండి. ఇంకేమన్నా డౌట్స్ ఇట్లా ఉంటే మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు రాస్తే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద డిడిటి? డిడిటి ఇస్ ద డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ అని అంటారు దాన్ని. డిటి ద ఫుల్ ఫామ్ ఇస్ ద డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. బిఎస్సి అంటే బెంజిన్ హెక్సాక్లోరైడ్ అని అంటారు. బెంజిన్ హెక్సాక్లోరైడ్. దీస్ ఆర్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద డిడిటి అండ్ బిఎస్సి. ఓకే, ఈ దాంట్లో కొంచెం క్రిటికల్ వర్డ్స్ ఉంటాయి. ఆ క్రిటికల్ వర్డ్స్ చూసే ప్రయత్నం చేయండి. అగ్రికల్చర్ కు రిలేటెడ్ ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, అగ్రికల్చర్ కు రిలేటెడ్ లేని వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మేజర్ కీవర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్, ప్రతిదని కాకుండా. సో ఆ మేజర్ కీవర్డ్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇంకేం డౌట్స్ ఏం వస్తలేవు. మెంబర్స్ కూడా తక్కువనే ఉన్నారు, ఓన్లీ 7 members ఆర్ దేర్. ఓకే సార్. ఓకే సార్. ఓకే.